హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఏంటి చూపించేస్తుంది ఏంటిది అనుకొని ఎవరికన్నా డౌట్ వస్తుందా? వెయిట్ చేయండి, చూపిస్తాను ఏంటో అసలు ఏంటో, దాని ప్రాసెస్ ఏంటో, దాని పేరేం, మీరేమని పిలుస్తారో కూడా చెప్పండి, ఓకేనా? ఇది వచ్చేసి గుగ్గిళ్ళ చారు అంటాం మేము. దాన్నే తాలింపు వేసాక వేడి వేడి అన్నం, వేడి వేడి చారండి. మంట ఏమంట, అస్సలు చేతులు మండిపోయేలాగా ఉంది. కానీ టేస్ట్ అయితే సూపర్ 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 సూపర్గా ఉంది, అసలు సూపర్గా ఉంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవైతే ఇవి. ఏంటి అనుకుంటున్నారా? అదే గుగ్గిలు, బొబ్బర్ల పప్పు అండి. బొబ్బర్ల గుగ్గిలు చేసి చూసారు కదా, మనం గారెలు చేసుకుంటాం కదా బొబ్బర్లతో, అదే ఇది. దాంతోనే చారు చేసుకుంటున్నాను. గుగ్గిలు తీసుకున్నాను, కొన్ని గుగ్గిలు ఉంచుకున్నాను నేను. 4 పచ్చిమిరపకాయలు, ఓకేనా, ఒక టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో లేదు కాబట్టి నేను రోట్లో దంచుకుంటాను అది, అండ్ 3 ఆనియన్స్. మొత్తం రోట్లో దంచుకోవడమే నేను. అవి ఓకే. నాకు గిల్ల చారు, ఆ చింతపండు రసం కూడా కావాలి కొద్దిగంతా. ఇవండిని ఫైన్గా పేస్ట్ చేసుకుందాం, రోట్లో నూరుకుందాం. చేయి తిప్పి తిప్పి చేసేసాను, ముద్దగా నూరేసాను. గుగ్గిలు, టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్, వీటన్నిటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా కళాయిలో వేసుకొని చేసుకుందాం. మళ్ళీ తాలింపుకు కూడా కావాలి కదా, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అంతే. ఆ గుగ్గిలు దంచాను కదండి, దాన్ని ఆ చారులో వేసి దాంట్లో కలిపేంత వరకు, అంటే దాంట్లో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఫైనల్గా మొత్తం కలిసిపోయిందన్నమాట. చూసారా, అసలు ఎక్కడా లేకుండా పూర్తిగా కలిపేశాను. నెక్స్ట్ తాలింపు వేసుకుందాం, ఓకేనా? ఎండుమిరపకాయలు, కరివేపాకు 2 రెమ్మలు తీసుకున్నాను. జీలకర్ర, పోపు గింజలు కూడా తీసుకోవచ్చు. వీటిని ఇప్పుడు కర్రీలో ప్రిపేర్ చేసుకుందాం. చింతపండు రసాలు కూడా. ఫైనల్గా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అంటే గిన్నె లాంటిది పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను, 2.5 కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ 3 స్పూన్స్ కూడా వేసుకుంటాను, ఎందుకంటే చారు ఎక్కువ ఉంది కాబట్టి. దాంట్లో కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా పోపు గింజలు వేసుకున్నాను. పోపు వేసుకున్నాను ఇంకా ఇలా పోపు వేసుకొని మనం నూరి వేసుకున్న అన్ని పేస్ట్లు వేసుకున్నాను అనమాట. అంటే కొద్దిసేపే అట్లా వేయించాలి ఆయిల్లో. వేయించాక ఒక్క 10 నిమిషాలు ఆగాలి. మూత వేసేసి ఒక 10 నిమిషాలు వేస్ట్ చేసేసాక ఇలా మొత్తం మగ్గిపోతాయి అన్నమాట. దాంట్లో మగ్గిపోయాక చూసారా ఎలా మగ్గిపోయాయో. ఇలా మగ్గాక సిమ్లో వేసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. వాటినన్నిటిని కలుపుకోవాలి. కలిపేశాక రుచికి సరిపడా వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు. సిమ్లో నుంచి హైలో పెట్టేసుకొని మనం కలిపి పెట్టుకున్న చారుని దాంట్లో పోసుకుందామా? పోసేస్తున్నా. దిగ్గో ఇలా పోసుకోవాలి. పోసేసాక దాన్ని కలిపేసి ఒకసారి మూత పెట్టేయాలి. కలపాలి ఒకసారి, ఫస్ట్ కలుపుకొని తర్వాత మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్, ఒక 20 మినిట్స్ కూడా ఉంచవచ్చు, అది మీ ఇష్టం. ఇలా అయితే ఉడకాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే నాకు ధనియాల పొడి ఇంట్లో లేదు కాబట్టి అది షాప్ నుంచి తెచ్చుకున్న ధనియాల పౌడరే వేసుకున్నాను. అది గుండా అయిపోయింది ఆల్రెడీ, ప్యాకెట్ కూడా కొద్దిగంతా ఉంటే వేసేసాను. నెక్స్ట్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అని మళ్ళీ చూసుకొని ఉప్పు వేసుకోవాలి.
తర్వాతకి ఇలా ఉడికించేసాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను చూసారా, అయిపోయింది అంతే. అదేనండి వేడి వేడిగా ఎక్క చారు అన్నంలో వేసుకొని తింటుంటే సూపర్ అనాల్సిందే. మీరు కూడా చాలా బాగుంటుంది. నేనైతే ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీరు ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే, మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. సూపర్. ఓకే, బాయ్.